ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రాలయ్యా. మా పక్షము నుండి కార్యము సఫలము చేసి నీ కృప నిరంతరం మా ఎడల ఉంచి నీ చేతి కార్యములు విడిచిపెట్టని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. నేను వారికి నెమ్మది కలుగు చేతునని సెలవిచ్చిన దేవా, మేము ప్రార్థన చేయుచూ ఉండగా మా మనవి ఆలకించే దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా నీ కృపచేత రక్షించి మాకు క్షేమమునిచ్చి మరొక శ్రేష్టమైన దినమును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. తండ్రి, మేము మా సమస్యలను కోరికలను నీ పాదాల చెంత పెడుతున్నామయ్యా. ఈరోజు నీవు మాకు అన్నిటిలో సమృద్ధిగా కలుగు చేయబోతున్నందుకే మేము నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అసాధ్యమైన వాటిని సాధ్యపరుచుకోవాలంటే అది ప్రార్థన వల్లనే సాధ్యమవుతుందని చెప్పారు కదయ్యా. అయితే మేము నీకు యుక్తముగా ప్రార్థన చేయలేము కదా తండ్రి. కనుక మా పక్షమున ఉంటూ ప్రార్థన చేయు ప్రార్థనాత్మైన పరిశుద్ధాత్మను మాకు ప్రార్థనాత్మగా అనుగ్రహించండి అయ్యా. ఇట్టి ఆత్మ కొరకు శిష్యులు పెంతెకొస్తు పండుగ నాడు కనిపెట్టినప్పుడు శక్తినిచ్చే ఆత్మగా, బలపరిచే ఆత్మగా, ప్రార్థనాత్మగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మను వారు పొందగా ఈ ప్రార్థనాత్మ సహాయము వలన అసాధ్యమైన కార్యాలను వారు సుసాధ్యం చేయగలిగారు తండ్రి. మేమును అట్టి ఆత్మను పొంది ఆ ఆత్మ వరములతో ప్రతి అసాధ్యమైన కార్యాలన్నీ సుసాధ్యం చేసుకోగల కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, ఈ రోజున అనేక మంది నీతిమంతులుగా తెలియపరుచుకుంటూ రహస్య పాపంలో పడిపోయి భయంకర జీవితాన్ని గడుపుచున్నారయ్యా. వారిని విడిపించండి తండ్రి. మంచి మార్గము వైపు వారిని నడిపించండి అయ్యా. వ్యభిచారము, ద్వేషము, అసూయ, ధనాపేక్ష, దొంగతనము, అబద్ధము మొదలైన ఘోరపాప స్వభావాల నుండి విడిపించండి తండ్రి. నీతిగా బ్రతకాలని ఉన్న పాపపు స్వభావం విడిచిపెట్టలేని వారితో మీరే మాట్లాడండి ప్రభువా. మీ వాక్యంతో వారి హృదయాన్ని కడగండి తండ్రి. రహస్య పాపములు బయటపడక మునిపే రక్షణ పొందే భాగ్యమును అందరికీ ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి అయ్యా. మా రాకపోకలేందు క్షేమము, తలపెట్టి ప్రతి కార్యంలో సఫలతను దయచేయండి దేవా. అనారోగ్యంతో ఉన్నవారిని నీ రక్తాన్ని ప్రోక్షించి స్వస్థపరచండి అయ్యా. మమ్మల్ని పట్టి పీడిస్తున్న ఇబ్బందులు, వేదనలు, బాధలు ఈ క్షణమే నీ నామంలో విడుదల దయచేసి మా కుటుంబాలలో క్షేమాభివృద్ధి కలుగు చేయము ప్రభువా. చంటి బిడ్డలను, వృద్ధులను, గృహిణీలను దీవించి వారికి మంచి ఆరోగ్యంనిచ్చి ఆశీర్వదించమని ఈ మా ప్రార్థన మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య సన్నిధి, కృప నిత్యము మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.